కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి 7 నెలలు గడుస్తున్న ప్రస్తుత తరుణంలో మొట్టమొదటిసారి కల్వకుర్తి నియోజకవర్గానికి వస్తున్న తరుణంలో ఈ ప్రాంతానికి సంబంధించి దశాబ్దాలుగా నిలుపుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం అవుతుందా అనే కోణంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వేయికలతో ఎదురు చూడడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ కేవలం ఒకే ఒక్క పార్టీని అనుకుని సిద్ధాంతం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తూ పదవి లేకున్నప్పటికీ ప్రజలు ఆశీర్వదించి పదవి ఇవ్వనప్పటికీ ప్రాంత ప్రజల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సీనియర్ బీజేపీ సీనియర్ నేత బీసీ సంఘానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరుస్తూ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు రైల్వే అంశానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, లేదంటే జాతీయ భద్రత తీసుకురావడం తదితర అంశాల్లో తల్లోజీ ఆచరణ గారు అద్భుతంగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం తల్లోజీ ఆచరణ గారు ప్రస్తుతం ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఈ కల్వకుర్తికి సంబంధించి మొట్టమొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి నుంచి ఏ విధంగా అంటే ఎలాంటి పనులు ఆశించడం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజల తరఫున ఏమేమి పనులు కావాలని మీరు డిమాండ్ చేయడం జరుగుతున్నారు? కల్వకుర్తి ప్రాంతానికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారిక అనధికారిక పర్యటనలో భాగంగా కీర్తిశేషులు జైపాల్రెడ్డి గారి విగ్రహావిష్కరణలో వారు రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ కల్వకుర్తి ప్రాంతంలో పేరుకుపోయినటువంటి సమస్యల మీద కూడా వారు దృష్టి సాధించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తే జైపాల్రెడ్డి ఆశయ సిద్ధి నెరవేరుతుంది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి ఆ పథకాన్ని సాధించుకొని కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆ పనులు నిధులు పూర్తి అయినటువంటి సందర్భాన 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సగం పనులు పెండింగ్ ఉండడం దురదృష్టకరంగా భావిస్తుంది. పాలకులు పార్టీలు మారుతున్నారు కానీ ప్రజల సమస్యలు అవి అట్లనే మిగిలిపోతున్నాయి. పార్టీలు మారిన పాలకులకు పదవులు వస్తున్నాయి కానీ ప్రజల సమస్యలు మారుతున్నాయి. కాబట్టి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి వేగవంతంగా నిధులిచ్చి పూర్తి చేసి ఆమన్గల్ మండలం, మెదడ మండలం, మాడుల మండలానికి నీళ్ళు వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు కృషి చేయాల్సిందిగా నేను మొదటిగా విజ్ఞప్తి చేస్తాను. అంటే ప్రధానంగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొన్ని వారాల నుంచి హల్చల్ చేయడం జరుగుతుంది. అయితే హల్చల్ వాళ్ళు చేసినప్పటికీ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ వచ్చే అవకాశం లేదని కూడా మనం అంటే స్థానికంగా అంటే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను బట్టి మనకు తెలుస్తున్నా ఈ స్కిల్ యూనివర్సిటీ అంశం అనేది లేవనెత్తడంతో పాటు దాని తరఫున ఏమన్నా బీజేపీ తరఫున పోరాటం చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి ఇక్కడ జన్మించి ఇక్కడ పెరిగి పెద్దలైనటువంటి వ్యక్తి. వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ కల్వకుర్తి అభివృద్ధి గురించి కృషి చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తే ఆయనకు చిరస్థాయిగా పేరుంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కల్వకుర్తి ప్రాంతం ఎంత దూరంలో లేదు. ఎయిర్పోర్టుకు ఇది 40-50 కిలోమీటర్ల దూరం ఉంది. ఇలా ఫార్మాసిటీగా అనుకొని కల్వకుర్తి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. కానీ అనేక రకాలుగా వస్తున్నటువంటి మార్పులు చేర్పుల వల్ల అది వస్తుందా రాదా అనేటువంటి సంశయం ఉంది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టి ఇక్కడ గెలిచిన ఎంపీ పట్టుబట్టి ముఖ్యమంత్రి గారికి వివరించి ఇక్కడ రావాల్సినటువంటి ఆవశ్యకతను వాళ్ళు చెప్పాలి. రాకపోతే వాళ్ళు అసమర్థులు అవుతారు. వాళ్ళు కష్టపడి తెస్తే ఈ ప్రాంతం కొరకు ఆలోచన చేసినటువంటి నాయకులు గుర్తిస్తారు. ఇవాళ 6 హామీలు ఇచ్చి ఆ హామీలోని పూర్తి చేసి ఇస్తే ప్రజలు సంతోషపడతారు. ఆ 6 హామీలు మామూలుగా లేకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారు. కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా అది రావాలి. దాంతోపాటు రైల్వే లైన్ ప్రధానమైనటువంటిది ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాల్సినటువంటి అవకాశం ఉంది దాంట్లో. ఎందుకంటే ఏదైతే దేవరకొండకి వెళ్ళి కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూలు వనపర్తి పోయే రైల్వే లైన్ ఉందో ఇది సర్వే పూర్తయింది. ఇప్పుడు సర్వే పూర్తయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత నిధులను కేంద్రం
ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఊరి పక్కకుంటే ఈ లైన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికైనా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ముందుకు రావాలి, రైల్వే మినిస్టర్ని కలవాలి, సంబంధిత పరిష్కారం చేయాలి. కాబట్టి మన ఏరియా ఎక్కడ రైల్వే లైన్ ఎవరు కూడా కృషి చేయలేదు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నేను దాన్ని వెంబడి దాన్ని సర్వేకు 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సర్వే కూడా పూర్తయింది. కాబట్టి నిన్న కూడా రైల్వే మినిస్టర్ని కలిసి వివరించడం జరిగింది. అది ప్రాసెస్ దాన్ని స్పీడప్ చేస్తానని చెప్పి. అంటే నేను చెప్పేదంటే ఒక రైల్వే లైను త్రిపులారు కదా ముఖ్యమంత్రి చేతులునే చెప్తున్నాం. దీనికి ఇంకేదో స్పెషల్ ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ 2 జిల్లాలు రంగారెడ్డి, నాగర్ కర్నూలు 2 జిల్లాల మధ్యలో త్రిపులారు వస్తే 2 జిల్లాలకు కల్వకుర్తి ప్రాంతానికి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ దానికి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి నేను కూడా విజ్ఞప్తి చేసిన, నేను కూడా రిప్రజెంటేషన్ పంపిస్తున్నా, నేను పోయి కలిసి కూడా ఎదలుచుకున్నా. ఈ నాగర్ కర్నూలు బార్డర్ రంగారెడ్డి బార్డర్ వస్తే అది గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు అసెంబ్లీలో, ఏది ఈ రింగ్ రోడ్ అంతా కూడా అనకొండలేక ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ అనకొండలేక మారిందని మాట్లాడాడు. ఇవాళ రింగ్ రోడ్ కూడా అనకొండలేక కావద్దు కదా, రింగ్ రోడ్ లేకనే ఉండాలి. ఒక ప్రాంతానికి మన నాగర్ కర్నూలు జిల్లాకు కూడా ఆనుకొని వస్తే నాగర్ కర్నూలు కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇటు రంగారెడ్డి నాగర్ కర్నూలు మధ్యలో ఇప్పుడు ఆమంగల్ లోపలికి వెళ్ళి వేసే బదులు ఆమంగల్ బయటికి వెళ్ళి వేయమన్నాము చేస్తే చాలా అభివృద్ధి చెందుతుంది. అదొకటి. రెండవది ముఖ్యమంత్రి గారు కూడా గత ముఖ్యమంత్రి కూడా ప్రయత్నం చేసినాను. నేను కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చి 1750 కోట్ల రూపాయలు 4 లైన్ రోడ్ కొరకు డిండి దాకా దాన్ని 22 శాంక్షన్ చేయించింది. ఇవాళ మేము దాని మీద ఏమంటున్నామంటే రద్దీ పెరిగిపోయింది. నంద్యాల నేషనల్ హైవే కూడా దీనికి అటాచ్ అవుతుంది, శ్రీశైలం నేషనల్ హైవే కూడా అటాచ్ అవుతుంది. ఈ 2 కూడా రాబోయే రోజులలో కల్వకుర్తి కొట్రకాడికి వెళ్ళి అటు శ్రీశైలంకి వెళ్ళి వచ్చింది, ఇటు నంద్యాలకి వెళ్ళి వచ్చింది. కొట్ర దగ్గర జామ్ అయిపోయి 4 లైన్ హైదరాబాద్ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఏమంటున్నామంటే మహేశ్వరంకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన కల్వకుర్తి దాకా 6 లైన్ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి. 70,000 ఓట్లు వచ్చి ఈ ప్రాంత ప్రజలు నాకు ఓటు వేసి కానీ నేను గెలవలే కదా, 5,000 తోటి వేరే గెలిచింది. ఈ అవగాహన అనేది ఉండాలి, ఈ ప్రయత్నం అనేది చేయాలి. ఒక నేషనల్ హైవే, ఒక రింగ్ రోడ్డు, ఒక రైల్వే రోడ్డు, ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తే కల్వకుర్తికి మార్గదర్శి ఉంటుంది. పాలమూరు ఎత్తిపోతున్న పనులలో కూడా మన వాట మనకు వచ్చేటట్టు చేయాలి. 4 మండలాలు 5 మండలాలకు నీళ్ళు వస్తాయి. ఇవాళ ఏముంది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి, 50,000 ఎకరాలకు నీళ్ళు వస్తలేవు. ఇది అన్యాయం జరుగుతుంది కానీ 25 ఏళ్ళుగా ఏం చేసినట్టు చెప్పండి. కేసీఆర్ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఏం చేసింది? అంతకుముందు 10 ఏళ్ళు ఉన్నారు. ఇదే ఎమ్మెల్యే, ఇదే నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మన కల్వకుర్తి జూనియర్ కాలేజీలో మీటింగ్ పెట్టి అందరు ఎమ్మెల్యేలు పిలిచిండ్రు, మంత్రులను పిలిచిండ్రు. నేను ఆయన పాదయాత్ర చేసిన నెక్స్ట్ డేనే నేను చెలో కలెక్టరేట్ అది ముఖ్యమంత్రి ఉంటాడు కార్యక్రమం పెట్టాను. నెక్స్ట్ డేనే ఆయన మీటింగ్ పెట్టాడు. ఇలాంటి ఎన్ని రోజులు అయింది? 8 ఏళ్ళు అయింది. 1 సంవత్సరంలో నాగిల దాకా నీళ్ళు తీసుకుపోతున్నాడు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నాడు కదా, 10 ఏళ్ళు టీఆర్ఎస్లో అధికారంలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాడు. అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు జయపాల్ ఎమ్మెల్యే ఉన్నాడు, అంతకుముందు వంశీచంద్రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం పాపం చేసి కల్వకుర్తి ప్రజలు ఏం పాపం చేసి వాళ్ళ పదవుల కొరకు పార్టీలు మారారు కానీ ప్రజల కొరకు ఏం ఉద్యమాలు చేశారు? ఎలా నేను ఆర్డీఓ సెంటర్ కొరకు అమరణ దీక్ష చేసిన, ఎలా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. 33 జిల్లాలు చేసాడు కేసీఆర్, ఎవరికి ఇష్టం ఉంటే ఆయనకు జిల్లా చేసాడు. ఇలా ముఖ్యమంత్రి మాట అన్నాడు, నేను జిల్లాలను కుదింపు చేస్తాను. నువ్వు జిల్లాలను కుదింపు చేస్తే సంతోషం,
కల్వకుర్తికి జైంట్ ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఒకవేళ నువ్వు కుదింపు చేస్తలేవు, కల్వకుర్తికి 16 మండలాలు ఉన్నాయి, చుట్టూ 16 మండలాలు కలిపి ఒక జిల్లా కేంద్రం. మరి ఇవాళ ఎందుకు దీని మీద ఆలోచన చేయరు? ఇలా జైపాల్ రెడ్డి గారి విగ్రహం పెట్టడం చాలా సంతోషం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ కేవలం జైపాల్ రెడ్డి విగ్రహం పెట్టి చేతులు దులుపుకోకుండా జైపాల్ రెడ్డి ఆశయాలు, జైపాల్ రెడ్డి యొక్క ఆయన అభివృద్ధి, ఆయన మొత్తం దేశం కొరకు, దేశంలో ఆనాడు ఏదైతే అనేక సమస్యల మీద ఆయన పోరాటం, ఆయన మేధస్సుని అందించింది. ఓకే, ఇలా కల్వకుర్తికి ఆయన ఏదైతే ఆయన శిష్యులమని ఆయన ప్రేరణతోటి నాయకులైన వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన ఈ కల్వకుర్తిని బాగు చేసినప్పుడే ఆయన ఆత్మశాంతి కలుగుతుంది. ఇది ప్రధానంగా స్థలంలో చూసారంటే ఈ ప్రాంత ప్రజల సమస్యల కోసం నిరంతరం దశాబ్దాల్లో పోరాటం చేయడం జరుగుతుంది. ఆర్టీఓ కార్యాలయం కోసం కావచ్చు, అంతకుముందు కేఎల్ఐ కోసం కావచ్చు, ఈ అంత పోరాటం చేసిన ఈ తరుణంలో కల్వకుర్తి జిల్లా కావాలి, జిల్లాని ఏర్పాటు చేయాలనే తరుణంలో బీజేపీ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో ఏమైనా కార్యక్రమం భవిష్యత్తు నిర్వహించే అవకాశం ఉంది? ఖచ్చితంగా నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసేది అదే. నువ్వు జిల్లా తగ్గిస్తే ఓకే, తగ్గియకుంటే మా కల్వకుర్తి జిల్లా చేయాలి. ఒకవేళ తగ్గించిన పరిక్రమంలో మాది సబ్ కలెక్టర్ కార్యాలయం చేయాలి, అమన్గల్ ఆర్డీఓ సెంటర్ చేయాలి, అక్కడ ఏసీబీ కార్యాలయాన్ని పెట్టాలి, అక్కడ రిజిస్ట్రేషన్ని పెట్టాలి. మేము మహేశ్వరం పోవాలండి, ఏం పాపం చేసినాం మేము మహేశ్వరం పోవాలి, మాడుగులు ఇబ్రాహీంపట్నం పోతున్నారు, తలకొండ పిల్లలు మహేశ్వరం పోతున్నారు, కడతాలలో మహేశ్వరం పోతున్నారు, అమన్గల్లో మహేశ్వరం. మేము ఏం పాపం చేసినాం? మాకు ముఖ్యమంత్రి మా ఆయన ఉండే ఏమోగిందంటే ప్రజలు అడుగుతారు కదా, అందుకే నేను ఆయన ముందలే పెడుతున్నా. ఈ 5 విషయాల మీద నేను మరొక ఉద్యమం చేస్తా. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఇవాళ నేను ముఖ్యమంత్రిని సాధారణంగా స్వాగతిస్తున్నాం, రమ్మంటున్నాం, మా సమస్యల పరిష్కారాన్ని. ఇంతకుముందు మేము ఏం చెప్పినా ఇన్నోళ్ళు ఉండదు. మేము ఏ సమస్య చెప్పినా ఇనని నాయకులు ఉన్నారు, ఇనని మంత్రులు ఉన్నారు, ఇనని ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ఎంపీ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మరి ఈ సమస్యల పరిష్కారం మేము అడిగిన ప్రజలకు అవసరం ఉన్నాయి కావా? కాబట్టి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కానీ మేము 1 ఇయర్ అయింది, ఎలక్షన్ అయ్యి 1 ఇయర్ కూడా కాలేదు. మేము ఎప్పుడే ఉద్యమాలు చేస్తే కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు ఏందా అయింది, వాళ్ళు చూడదు, ఎన్ని రోజులు అయింది, ఉద్యమాలు అప్పుడే చేస్తే ఎట్లా, అప్పుడే కొట్లాడితే ఎట్లా అని అంటారు. ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చేది ఆయన 10 ఏళ్ళు మెచ్చుకున్నాడు. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 7 నెలలు గడుస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి తీసేస్తామని గతంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎన్నికల సమయంలో. అయితే ధరణి తీసేయడం అనేది పక్కన పెడితే అనేక వందలాది ఎకరాల ప్రతి నియోజకవర్గాల్లో ఆక్రమణకు గురవుతున్నాయి, జరిగి తీరుతున్నాయి. చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో ఇది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దీంట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. దీని గురించి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా స్పష్టంగా తెలియజేసిన, కల్వకుర్తి ప్రాంతంలో ముఖ్యమంత్రి యొక్క శిష్యులమని చెప్పుకొని, ముఖ్యమంత్రి యొక్క కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని, పేదల భూములు వాళ్ళకు పాస్బుక్లు రానటువంటి వాళ్ళని దోలాడి, లేకపోతే వాళ్ళకు ఏదో లిటిగేషన్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ ఈ నెలలు ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగితే వాళ్ళకి పరిష్కారం అవుతలేదు. ఇలా ఈ ల్యాండ్ గ్రాబర్స్ అందరు కలిసి వాళ్ళ భూములు కొనుగోలు చేసి ఇమీడియట్లీ వాళ్ళు పాస్బుక్లు తెచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే తక్షణమే ధరణిని రద్దు చేయి. నువ్వు చేస్తావు రద్దు, 8 నెలలు ఎందుకు కాలయాపన పడుతున్నావు అంటే ఇలా మేము ఈ సందర్భంగా ఒక మాట చెప్తాం. ధరణి పెట్టిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ధరణితో ఎంత లాభపడ్డారో 5 ఏళ్ళు 4 ఏళ్ళల్లా, ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్ళల్లా, ఈ 8 నెలలల్లా డబల్ లాభపడదు. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటారు ఈ ధరణిని అడ్డబెట్టుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంత దున్నేసుకుంటే మా కార్యకర్తలు, మా నాయకులు బాగుపడతారని అనుకుంటారు.
రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ధరణి రద్దు చేయాలి. ఇలా కుందారం పేద ప్రజలు పోరాటాలు చేసి సాధించుకున్న కుందారం భూములకు పాస్బుక్లు ఇవ్వాలి. 1600 ఎకరాలు కుప్పగండ్ల చుట్టుపక్కల ప్రాంతాలు, గొల్లూరుపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు 1600 ఎకరాలు ఏళ్ల తరబడి 100 సంవత్సరాలుగా కాస్ట్ చేసుకుంటున్నారు, పొజిషన్లు ఉన్నారు. వాళ్ళకేమో పాస్బుక్లు వస్తలేవు. ఈ ల్యాండ్ గ్రాబర్లు, ఈ దొంగలు కూడా దొంగలు కూడా పోయి కొనుక్కునే వాళ్ళకి పాస్బుక్లు వస్తున్నాయి. ఇక్కడ తండ్రికల్లు కావచ్చు, ఇక్కడ మాదారం కావచ్చు, ఇక్కడ బొల్లంపల్లి కావచ్చు, అక్కడ చంద్రవెల్లి కావచ్చు, అన్ని దగ్గర భూముల మీద ఈ కాంగ్రెస్ కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు పడి పేదల యొక్క పాస్బుక్లు మార్చేస్తున్నారు. మరి ఇలా నారాయణ రెడ్డి చేపిస్తున్నాడా, ముఖ్యమంత్రి చేపిస్తున్నాడా, ముఖ్యమంత్రి కుటుంబం చేపిస్తున్నాడా? ఇలా వాళ్ళు చేపించకపోతే ఇవన్నీ రద్దు కావాలి. ఎవరు చేసిండో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేడు అంటే ధరణిని దాపు పెట్టుకొని ఇలా చీకటి దందాలని నడుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు రేపు స్పష్టంగా ధరణి మీద కూడా మాట్లాడాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను.